ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అనన్య భావంతో తన్ను గూర్చి ధ్యానించు వారిని సంసార సాగరం నుండి ఉద్ధరించదనని 2 శ్లోకముల ద్వారా భగవానుడు చెప్పుచున్నాడు. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. తాత్పర్యము: ఓ అర్జున, ఎవరు సమస్త కర్మములను నాయందు సమర్పించి నన్నే పరమగతిగా తలంచిన వారై అనన్య చిత్తముతో నన్నే ధ్యానించుచు ఉపాసించుదురో, నాయందు చిత్తమును చేర్చిన అట్టి వారిని మృత్యురూపమగు ఈ సంసార సముద్రము నుండి నేను శీఘ్రముగా బాగుగా లేవదీయుచున్నాను. వ్యాఖ్య: ఇందు మొదటి శ్లోకమున సాధకుడు అనుసరించవలసిన పద్ధతిని, 2వ శ్లోకమున దాని యొక్క అఖండ ఫలితమును భగవానుడు తెలియజేసిరి. ఆ పద్ధతి ఏది అనినా, 1 సమస్త కర్మములను భగవంతునకు సమర్పించుట, 2 వారినే పరమగతిగా ఎన్నుకొనుట లేక వారి యందే చిత్తమును నెలకొల్పుట, 3 అనన్య భావముతో ఏకాంత భక్తితో అట్టి పరమాత్మను ధ్యానించుట. ఈ ప్రకారము భక్తితో తన్ను ఉపాసించు వారలను సర్వేశ్వరుడు జనన మరణ రూపమగు ఈ సంసార సాగరము నుండి లెస్సగా ఉద్ధరించదరని పలుకుచున్నారు. ఓహో, ఎట్టి మహత్తర ఫలితము భగవద్ ఉపాసకులకు లభించుచున్నది! భయంకరమై మరణరూపమైనటి ఈ సంసార సముద్రమున మునిగి తేలుచు నానాయాతనలను పొందుచున్న ఈ జనానీకమునకు ఇట్టి వాక్యములు ఎంతటి ఆశ్వాసమును కలగజేయగలవు! అనాది కాలము నుండి సంసార రూపముకు ఈ ఘోర విపత్తునందు తగులుకొని బద్ధుడై పునరపి జననం పునరపి మరణం అనునట్లు కాలచక్రమున పరిభ్రమించుచూ అల్లాడిపోచున్న జీవునకు భగవత్ ప్రోక్తములగు ఈ వాక్యములు సంజీవి వంటివే అగును. మునుగుచున్న వానికి నావ ఎట్టిదో సంసార దుఃఖ బాధితునకు భగవంతుడు అట్టివారు. ఎంత గొప్ప సముద్రమైనను ఒక చిన్న నావచే దాటబడునట్లు భక్తి అను తెప్పచే సంసార సముద్రమును దాటవచ్చును. మిమ్ములను తప్పక లేవనెత్తదను సముద్ధర్త అని భగవానుడు కరుణతో పలుకుచున్నాడు. అయితే ఎవరు హస్తమును పైకి జాచి వారి అనుగ్రహమును వాంఛించుదురో అట్టి వారినే లేవనెత్తుదురు గాని తక్కిన వారిని కాదు. ఎవరు వారిని గూర్చి చింతింపరో ధ్యానింపరో అట్టి వారి ఉద్ధరణమును గూర్చి వారు పట్టించుకొనరు.